బస్తీ పర్యటనలో భాగంగా అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిశీలించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ బస్తీల సమస్యలను స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే. అనంతరం కాలనీ బస్తీ వాసులతో మాట్లాడుతూ వారికి అవసరమైన కమ్యూనిటీ హాల్, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపిస్తానని, నూతన బోర్వెల్స్ చేయిస్తానని తెలిపారు. అలాగే నూతన కరెంటు పోల్స్, 303 కోట్ల రూపాయలతో చేపట్టబోయే డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా నాలాల అభివృద్ధి గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం లభించేలా చూస్తానన్నారు. కాలనీ బస్తీ వాసులకు చెప్పడంతో తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీసింగ్ అనేది దగ్గర 20 ఇంట్లో ఉంటాయి, అంటే కానీ ఇంత కూడా మాట రాదు. ఏమన్నా వస్తే ఓన్లీ కొద్దిగా మాత్రం పడతాయి. ఆ తగిన ఈ సింహపూరి కాలనీలో కొన్ని పోల్స్ కావాలి, 2 పోల్స్ ఎక్స్ట్రా అడిషనల్ చేసి ఇంకో బంచ్ కేబుల్ కూడా కావాలి. కానీ చిన్న ఏరియా ఇది కాలనీ, సరేనా? చూసుకోండి జర, నేను ఎక్కడ వస్తే అక్కడ నేను చెప్తే జర దానికి ప్రయారిటీలో పెట్టండి. గుడ్ మార్నింగ్ శశాంక్. నేను సింహపూరి కాలనీలో ఉన్నాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది. ఏది ఇష్యూ? ఇప్పుడు ఎట్లయితే చెప్పండి. శివసేనకి 20 కిలోనే ఉన్నాయి. ఇబ్బంది పడితే ఎట్లా? అన్ని ఒక రోజు డీజిల్ సిస్టమ్ ఉండదు కాబట్టి 5-6 రోజులు కోల్పోయినా 10 రోజులు అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంది, లైట్స్ కూడా ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం వాళ్ళకి వస్తుంది. మా సేవరేజ్ లైన్ వాటర్ వాళ్ళు చూసుకుంటారు. చూసి అది కూడా సమస్య ఉంది. ఈ సమస్య మామూలుగా ఎవరికి సీఎం దాకా పోదు. మన సీఎం గారు ఇక్కడ ఎంపీగా కూడా ఉండే కాబట్టి మన స్థానిక సమస్యలన్నీ వారికి అవగాహన ఉంది. వారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే మొన్న కంటోన్మెంట్ బోర్డు ఆ ఎలివేటెడ్ కారిడార్ ఉంది కదా, మీరు జేబీఎస్ నుంచి పెద్ద రోడ్లు కడుతున్నారు కదా, అటు బోయినపల్లి నుంచి రోడ్లు అవుతున్నాయి కదా, ఆ రోడ్ కి భూ బదలాయింపు అయింది. స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ తీసుకున్నది 303 కోట్లు ఇస్తున్నప్పుడు సీఎం గారు 303 కోట్లు కంటోన్మెంట్ బోర్డుకి ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డుకి ఇచ్చిన డబ్బులాల ఈ నాలా పని, ఈ ఒక నాల అస్మాత్పేట నుంచి వస్తుంది లైన్, ఆ రెండింటికి 150 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు అవుతుంది. మంచిగా గోడ కడతారు, నీళ్ళు పోతుంది. ఈ సమస్య మీకు అతి తొందరగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు పైసలు వచ్చి కంటోన్మెంట్ బోర్డు ఎస్క్రో అకౌంట్ లో కూడా డిపాజిట్ అయిపోయింది. ఒకటి టెండర్ కావాలి, పని స్టార్ట్ అయితే మీకు 2-3 నెలల్లో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు మీకు ఏదైతే నీళ్లు వర్షం వస్తే ఆగుతుందో అది ఆగదు. ఒకటి, దీంతో పాటు 150 కోట్ల రూపాయలు కూడా ఈ డ్రైనేజ్ లైన్లకు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమేమైతే సమస్య ఉందో డ్రైనేజ్ లైన్ కూడా సమస్య అయిపోతుంది కాబట్టి మీకు పూర్తిగా సమస్య అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మీకు ఆ నీళ్ళది ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో, పైప్ లైన్ ఇస్తుంది కదా తాగునీళ్ళు సమస్య, ఆ దానికి నిధులు కేటాయించి ఆ సమస్య కూడా పరిష్కరిస్తారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.